ఇవాళ సెన్సేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే వాళ్ళకి లోపల బాడీకి బోవెల్ మూవ్‌మెంట్స్ గురించి కానీ, లేదంటే గనక ఆ సిగ్నల్స్ యూరినేట్ చేసేటప్పుడు సిగ్నల్స్ కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళ బాడీ ప్రాసెసింగ్‌లో లేకపోవచ్చు. సో, ఇలాంటప్పుడు వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకి అనుకోకుండా ప్యాంట్స్‌లో యూరినేట్ బ్లాస్ట్ చేయటము, లేదంటే గనక పాటీకి వెళ్ళిపోవటము చేస్తూ ఉంటారు. సో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని ఎలా మనం రెక్టిఫై చేయాలి అంటే, ఫస్ట్ మీరు వాళ్ళు పాటీకి వెళ్ళే టైం గానీ, యూరినేట్ చేసే టైం గానీ నోట్ డౌన్ చేసుకోవాలి. ఒక 3, 4 డేస్. ఆ టైం నోట్ డౌన్ చేసుకొని, వాళ్ళ స్కెడ్యూలింగ్‌ని ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని, ఓకే. వాళ్ళు ఏ ఏ టైమ్స్‌లో యూరినేట్ చేస్తున్నారు, ఏ ఏ టైమ్స్‌లో పాటీకి వెళ్తున్నారో మీకొక అండర్‌స్టాండింగ్‌కొచ్చిన తర్వాత, ఆ టైం కంటే ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ముందే కనుక వాళ్ళని టాయిలెట్‌కి తీసుకెళ్ళి, టాయిలెట్‌లో కూర్చోపెడితే గనక వాళ్ళు ఆ రొటీన్‌కి అలవాటు పడతారు. వాళ్ళ బోవెల్ మూవ్‌మెంట్స్ మెల్లిమెల్లిగా వాళ్ళకి ఆ రొటీన్‌లో అలవాటయ్యి, ఆటోమేటిక్‌గా వాళ్ళే టాయిలెట్‌కి ఆ టైంకి సిగ్నల్ బాడీకి సిగ్నల్ అందటము, ఆ టైంకి ఇమ్మీడియేట్‌గా టాయిలెట్‌లోకెళ్ళి టాయిలెట్‌ని యూజ్ చేసుకోవటం అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో, ఈ టైప్ ఆఫ్ రొటీన్‌ని కొంతమంది పిల్లల్లో 7 డేస్‌కి అలవాటు అవ్వచ్చు. కొంతమంది పిల్లల్లో ఇట్ మే టేక్ 1 మంత్ ఆల్సో. కానీ మీరు వితౌట్ ఎనీ బ్రేక్ గనక ఆ రొటీన్‌ని గనక అలా రోజు కొంచెం ఓపిక చేసుకొని పిల్లల్లో గనక ఈ రొటీన్‌ని సెట్ చేస్తే గనక వాళ్ళు ఆ బోవెల్ మూవ్‌మెంట్స్ తెలియకపోయినా మెల్లిమెల్లిగా అది ఆటోమేటిక్‌గా రొటీన్‌లోకి అలవాటయ్యి వాళ్ళకి వాళ్ళే ఆ సెన్సేషన్‌ని తెలుసుకుంటారు. సో, నెక్స్ట్ టైమ్ ఇంకొక ప్రాబ్లము, సొల్యూషన్ తోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. స్టే ట్యూన్డ్. థాంక్ యూ.